మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుందని, మద్యపానాన్ని నిషేధించడమే తన లక్ష్యమని ఎన్నికల్లో ప్రధాన హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని తెలుగు మహిళలు నిలదీశారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జగన్ను నేనెందుకు నమ్మాలి, జగన్కు ఎందుకు ఓటు వేయాలి అనే నినాదంతో వైన్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మద్యాన్ని కల్తీ చేసి ఆ మద్యంపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నాడని, ఇప్పుడు కాపురాల్లో మద్యం చిచ్చు పెట్టలేదా అని ఆమె నిలదీశారు. మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇంకెందుకు నమ్మాలని, ఇంకెందుకు జగన్కు ఓటు వేయాలని ఆమె నిలదీశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడగడానికి వస్తానని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం లేకపోగా ఆడవాళ్ళ తాలిబొట్లు మాత్రం అడుగుతూ పనంగా పెడుతూ లాక్కొని ఏ అక్క చెల్లెల మీద అయితే ప్రేమతో పాదయాత్రలో నుదుటి మీద ముద్దులు పెట్టాడో ఆ నుదుటి మీద బొట్టునే చెరిపేస్తూ తాలిబొట్లు లాగేసుకుంటున్నట్టు కల్తీ మద్యాన్ని ఇచ్చి ఏంటంటే ఆయన చిన్న లాజిక్ ఉపయోగించాడు. కల్తీ మద్యానికి రేట్లు పెంచితే అంటే తాగడం మానేస్తారట, దానివల్ల సంపూర్ణ మద్యపాన నిషేధం అయిపోతుందంట. మరి ఇది ఎక్కడ లాజిక్కో, ఇది ఎక్కడ క్యాలిక్యులేషనో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిమలు, నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా కళ అంటున్నాడే, ఏం కళ అనేది మాకైతే అర్థం కాలేదు. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారో అప్పుడే వచ్చి ఓట్లు అడగాలి జగన్మోహన్ రెడ్డికి. లేకపోతే జగన్ ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటు వేయాలని జగనన్న అక్క చెల్లెలవే మేము అడుగుతున్నాం. నీ అక్క, నీ చెల్లి, నీ అమ్మే నీకు ఓటు వేయద్దు అన్నారు కాబట్టి నిన్నెందుకు నమ్మాలి, నీకు ఎందుకు ఓటు వేయాలి? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడా?